వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని పంపించిన కుటుంబము జాలిపూడి వాస్తవ్యులు కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, కుమార్తె సుప్రియ గారు, కుమారుడు సుధీర్ కుమార్ గారు, కుటుంబ సభ్యురాలు కనకదుర్గ గారు సహకారం ఇచ్చారు. సుప్రియ గారు కర్ణాటకలో బ్యాంక్ జాబ్ చేస్తున్నారు. ప్రతి మాసం కృతజ్ఞతగా కుమార్తె అక్కడి నుండి ఎపిసోడ్ సహకారం త్రూ బ్యాంక్ పంపిస్తున్నారు. బాబురావు గారికి, ఉమాదేవి గారికి, సుధీర్ కుమార్ గారికి, సుప్రియ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా 72, 73 చాప్టర్స్ 300 ఎపిసోడ్స్తో కంప్లీట్ చేయాలనేది లక్ష్యం. ఈ సంవత్సరం ఆఖరికి 3rd టైం వేసే పరిష్కారం పూర్తి అయిపోతుంది. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఈ లోపటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరలా జెన్సిస్ స్టార్ట్ చేస్తాం. అది కాండం. దీని కొరకు స్టూడియో నిర్మాణం చేస్తున్నాము. సోషల్ ప్రాజెక్ట్స్ కూడా హ్యాండ్ టు హ్యాండ్ రేస్ చేయాలని మేము ఆశ కలుగున్నాము. ఈ పరిచర్లన్నింటి కొరకు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. బాబురావు గారు, ఉమాదేవి గారు, సుప్రియ గారు, సుధీర్ గారు, కనకదుర్గ గారు ఇచ్చిన సహాయమును బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించుము అని ప్రార్థిస్తున్నాము. దూర ప్రాంతానికి వెళ్ళిన పరిష్కారాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు, సహకరిస్తున్నారు. కుటుంబాన్ని దీవించండి. కుమార్తె యొక్క ఉద్యోగంలో తోడుండండి. అలాగే మంచి భవిష్యత్తు సుధీర్ గారికి, మంచి భవిష్యత్తు కుమార్తెకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సుప్రియాన్ని ప్రత్యేకముగా ఆశీర్వదించము. మీ చేతికి బిడ్డలు అప్పగిస్తున్నాము. వాక్యము వినటానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలని దీవించండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము నుండి వాక్యాన్ని చదువుకుందాం. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మీరు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము. ఇందులో మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేస్తూ దేవుడు తన పిలుపునకు తగినటువంటి వారుగా యోగ్యులుగా మిమ్మల్ని ఎంచాలి అని ప్రార్థన చేస్తున్నా అన్నాడు. ఇందులో పౌలు తెస్సలోనిక సంఘానికి దేవుని నుండి ఏం కలగాలని ఆశిస్తున్నాడంటే మేలు చేయాలని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం పూర్ణంగా జరగాలి, బలముతో జరగాలి. The mission which is going to be established by the church of Thessalonica must be with the power of God and with the completeness. ఖచ్చితముగా దేవుని శక్తితో పూర్ణముగా ప్రతి సత్కార్యంలో సంఘం వర్ధిల్లాలని, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యంలో దేవుడి కార్యం జరిగించాలని దేవుని ప్రార్థిస్తున్నాడు. నా పరిచర్యలో నేను కూడా ఇదే ప్రార్థిస్తున్నాను. ప్రభువు మన యందు ఉండినట్లు
మన యందు ఆయన మహిమ పొందేట్లు మన జీవితం క్రియాపూర్వకంగా కొనసాగాలి అనేది నా ఆశ. పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి మన జీవితంలో అంటే ఆయనకు మహిమ తీసుకురావటం, ఆయనకు మహిమ తీసుకురావటం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయనను ఆరాధన చేయటం. పరలోక రాజ్యంలో ఉన్న ఏకైక పని దేవదూతలు నిర్వహిస్తున్నది ఏమిటి అని మీరు చూస్తే నిరంతర ఆరాధన. నిరంతర ఆరాధన. విశ్వాసుల జీవితంలో కూడా దేవుడు అదే ఉద్దేశిస్తున్నాడు, నిరంతర ఆరాధన. ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇంటర్నలైజేషన్ ఆఫ్ ట్రూత్. అంతరంగములో సత్యమును కోరుతున్నాడు దేవుడు. ఆ సత్యముతో మనం ఆరాధన చేయాలి. ఆయన ఆజ్ఞలను పాటించటం, ఆయనను ఆరాధించటం. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీరు చూడండి. మోషే 613 ఆజ్ఞలు ఇచ్చాడు. దావీదు వాటిని 15 ఏళ్లకు కుదించుకొచ్చాడు. అలా మనం చూస్తూ వస్తే యోవేలు గ్రంథానికి వచ్చేవాడికి 3 ఆజ్ఞలు వస్తాయి. యేసు ప్రభు వచ్చి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అర్థమవుతుందా? న్యూ టెస్టిమెంట్ చర్చ్కి వచ్చేప్పటికి ఒకే ఆజ్ఞ, అందరూ అంతటా మారు మనసు పొందాలి, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. దేవుడు తన బిడ్డల పట్ల కలిగి ఉన్న ప్రణాళికను దేవుడు బయలుపరిచాడు. అందుకే ప్రతి కార్యము, ప్రతి ఆలోచన మేలు మేలు మేలు. వాట్ ఈస్ ద గుడ్ టు ద సొసైటీ? సమాజానికి మంచి ఏమిటి, మేలు ఏమిటి? వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ మేలు. ఇవాళ మన ప్రభుత్వాలు అన్నీ అవే చేస్తున్నాయి. సాంఘిక సంస్థలు, ధార్మిక సంస్థలు, చారిటబుల్ ఆర్గనైజేషన్, సేవా సంస్థలు అన్నీ కూడా అవే చేస్తున్నాయి. అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటి అనగా నీతి స్థాపించబడుట. నీతి స్థాపించబడుట, అక్రమము విస్తరించకుండా ఆపబడుట. దాని మీద మన దృష్టి కావాలి. కనుక ఈ లోకంలో మనం ప్రభు బిడ్డలంగా ఎలా సమాజాన్ని విలువలతో నింపగలుగుతాము అని అనగా సువార్తీకరణ చేతను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము వారికి ఇచ్చట చేతను నింపగలుగుతాము. అందుకనే సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి మీరు అని అన్నాడు. యు మస్ట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం. ఇవాళ మానవత్వం అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి దుస్థితిలో మనం జీవిస్తున్నాము. ఏ జంతువుకి నువ్వు సింహం అని చెప్పక్కర్లేదు, నువ్వు పిల్లి అని చెప్పక్కర్లేదు, నువ్వు నక్కని చెప్పక్కర్లేదు. అవి వాటిలానే బతుకుతాయి. కానీ మానవునికి నేర్పించాల్సి వస్తుంది, నువ్వు మానవుడివి, మానవుడిలా బ్రతుకు అని. దేవుడు మనలను సంపూర్ణ మానవులుగా ఉండేటట్లుగా నిర్మాణం చేశాడు ఆదామునందు. మనం పాపము చేసి ఆ ఇమేజ్ అండ్ లైక్నెస్ పోగొట్టుకున్నాము. మనం దేవుని పోలిక, దేవుని స్వరూపంతో నిర్మించబడిన వారం. కనుక ప్రతి మానవుణ్ణి నువ్వు చూసినప్పుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్, స్వరూపం నువ్వు చూడగలిగితే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వు నీ దేవుని ప్రేమించగలిగితే నీ పొరుగువాడిని ప్రేమించగలుగుతావు. దేవుని ప్రేమించిన వాడు పొరుగువాడిని ప్రేమించలేడు. పొరుగువాడిని ప్రేమించని వాడు దేవుని ప్రేమించుచున్నవాడు కాడు. వెరీ సింపుల్.
కనుక ఈ క్రియ ఏమిటంటే ప్రేమ. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము మోటివేటెడ్ బై ద లవ్ ఆఫ్ గాడ్, అది దేవుని ప్రేమ చేత ఏర్పరచబడుతుంది. యు మస్ట్ వాక్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. యు మస్ట్ అకంప్లిష్ ఎవ్రీ యాక్షన్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. అగాపే. మీలో మేలు చేయాలని కలిగే ప్రతి ఆలోచన. నాకు ఒక అన్న మార్నింగ్ ఫోన్ చేశారు. యానాదులను ఆయన సాకి విద్య అభ్యసింప చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆలోచన వచ్చిందట. దేవుడు ఒక ఆలోచనని కొద్దిమంది సపోర్ట్ చేయటం ముందుకు వచ్చారట. వాట్ ఏ గుడ్ కాజ్ ఇట్ ఈస్. చదువు లేకుండా, విద్యల కోసం పాఠశాలకు వెళ్లకుండా, సరైన న్యూట్రిషన్ ఫుడ్ లేకుండా, డర్టీ కండిషన్స్లో మ్రగ్గిపోతున్న మానవుల్ని ప్రేమించడానికి ఆ బృందం ముందుకొచ్చింది. దాన్ని ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేయటానికి, ముందుకెళ్ళటానికి దే ఆస్క్డ్ మీ. వాళ్ళు నన్ను అడిగారు, అయ్యా ఎట్లా చేస్తే బాగుంటుంది, సజెషన్స్, సపోర్ట్ అడిగారు. ఇట్స్ నాట్ గుడ్ థింగ్. ఒక మంచి కార్యక్రమం, ఒక చక్కటి ఆలోచన ఒక దైవజనుడికి కలిగినప్పుడు దానిని ఇంప్లిమెంట్ చేయటానికి ఆయన కృషి చేస్తున్నాడు. ఎన్నడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఇతరులను గురించి ఇస్తున్న ఆలోచనలు, ఇతరుల క్షేమం, యోగక్షేమం కొరకు ఇస్తున్నటువంటి ఆలోచనలు, వారి మేలుల కొరకు ఇస్తున్నటువంటి ఆలోచనలు, వారి యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క నీతి వృద్ధి కొరకు ఇస్తున్న ఆలోచనలు ఎల్లవేళలా ఆహ్వాదింపదగినవి. అవి సంపూర్ణం కావాలని పౌలు సంఘ విషయంలో ప్రార్థించాడు. ఇవాళ మనం కూడా ప్రార్థించాలి. ఇక్కడితో మొదటి అధ్యాయం ముగిసినది. రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం. రెండవ అధ్యాయంలో ప్రభువు యొక్క రాకడను గూర్చి, ప్రభువు యొక్క రాకడను గూర్చి, ప్రభువు యొక్క దినము అని చెప్పబడిన దాన్ని గూర్చి, ధర్మ విరోధమైనటువంటి మర్మాన్ని గూర్చి, పాప పురుషుని గూర్చి వ్రాయబడి ఉంది. ధర్మ విరోధి బయలుపరచబడటం గురించి రాయబడి ఉంది. ఇది ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ. అంత్యకాలంలో జరిగేటువంటి విషయాలు వ్రాస్తున్నాడు. ప్రభువు దినము ఇప్పుడే. ప్రభువు దినము, ద డే ఆఫ్ ద లార్డ్. మలాకీ గ్రంథంలో చివరి అధ్యాయం 4వ అధ్యాయంలో ప్రారంభం వచ్చి నుండి యెహోవా దినము, ప్రభువు దినము, మహాదినము అని రాస్తూ ఉంటాడు. ఇది దినము అన్నప్పుడు ఇది మనము గమనించాల్సింది ఇక్కడ 7 years ట్రిబ్యులేషన్, 7 సంవత్సరాల శ్రమల కాలం భూమి మీద సంభవించటాన్ని గురించి, సంఘము ఎత్తబడిన వెంటనే, అనగా ప్రభువు తన మహిమతో ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు విశ్వాసులు మృతులలో నుండి లేచి ప్రభువును కలుసుకునే సంఘము ఆయనతో కూడా 7 సంవత్సరాల పాటు ఆ వివాహ మహోత్సవంలో పాల్గొంటారు. సంఘము ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారో అప్పుడు భూమి మీద ఒక రాజు ప్రత్యక్షం అవుతాడు. పరిపాలకుడు. దానియేలు గ్రంథం ప్రకారంగా దశరాజ్య కూటమి ఏర్పడి ఒక రాజు వస్తాడు, ధర్మ విరోధి, యాంటై క్రైస్ట్. వాడు శాంతి ఒప్పందము పేరిట ప్రవేశిస్తాడు. చాలా మంది భావించేది సిరియా నుండి వస్తాడని భావిస్తారు. ఆ రాజు 7 సంవత్సరాలు ప్రపంచాన్ని మోసపూరితంగా పరిపాలించి, ఆ కాలంలో జెరూసలేం టెంపుల్ రీబిల్డ్ చేయబడుతుంది. ఇప్పుడు దాని మీద ప్రపంచం అంతటా కూడా చర్చ జరుగుతుంది. జెరూసలేము ఇప్పుడు మనం చూస్తే ఆ టెంపుల్ ప్లేస్
ముస్లిమ్స్ చేతిలో ఉంది. ముస్లిమ్స్ చేతిలో ఉంది. దాన్ని మాకు ఇప్పించేయాలి అని చెప్పి ఇజ్రాయెలైట్స్ ఫైట్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఎదరగొడి వెళ్ళిపోయారు ఆక్యుపై చేసేయటానికి. ఆ టైంలో మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ మీద మళ్ళీ వెనక్కి వచ్చారు. దేవాలయం నిర్మాణం చేయబడుతుంది. అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, ధర్మ విరోధి అని చెప్పబడే ఒక నాయకుడు, సింగిల్ పవర్, సింగిల్ కరెన్సీ, సింగిల్ పవర్, సింగిల్ గవర్నమెంట్ ఆన్ ఎర్త్, అన్ని రాజ్యాలు కూటమిగా ఏర్పడి వాడిని ఎన్నుకుంటాయి. వానికి ఈ లోకం అప్పగించబడుతుంది. 7 సంవత్సరాల్లో శాంతి పేరట వచ్చిన వాడు 3.5 సంవత్సరాలు అప్పుడు దేవాలయములు అపవిత్రమైనది నిలుపుతాడు, తాను దేవుడిని ప్రకటిస్తాడు. అక్కడ యూదులు మార్పు చెంది గ్రహింపుకు వచ్చి వారు యేసుక్రీస్తు మెస్సియా అని అక్కడ తెలుసుకుని వాళ్ళు పారిపోతారు. చాలా స్లాటర్, చాలా రక్తపాతం జరుగుతుంది, అనేక మంది చంపడతారు. ఈ విశేషాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పాలిచ్చేటువంటి స్త్రీలకు శ్రమ, గర్భిణీలకు శ్రమ, బాలింతలకు శ్రమ, మీరు తిరిగి రావద్దు, కొండలకు పారిపోండి, ఇవన్నీ కూడా ప్రభువు చెప్పాడు యూదులకు. ఎందుకంటే అపవిత్రమైనది పరిశుద్ధ స్థలంలో నిలిపినప్పుడు వారు యూదులంతా కూడా గుర్తిస్తారు. అప్పటికే 3.5 years అయిపోతుంది. రెండవ అర్ధభాగమైన 3.5 సంవత్సరాలు విపరీతమైన శ్రమలు యూదులకు కలుగుతాయి. ఆ నేపథ్యాన్ని గురించి వివరిస్తూ అపోస్టల్స్ క్రీస్తు రాకడను గురించి, ప్రభువు దినం రాకడను గురించి ప్రకటన చేస్తూ వెళుతున్నప్పుడు ఒక కన్ఫ్యూజన్, ఒక భయం ఆనాటి సంఘాల్లో ఉంది. ఇప్పుడు మనం చదువుతున్న తెసలోనిక పత్రిక కూడా 50-52 మధ్యలోనిదే, AD 50-52 మధ్యలోనిదే. కాబట్టి అక్కడ సహోదరులకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభు దినం ఇప్పుడే వచ్చేసింది అన్నట్టుగా ఆత్మ వలననైనా, మాట వలననైనా, మా యొద్ద నుండి వచ్చినది అని అయినా, పత్రిక వలననైనా ఎవరు చెప్పినా చెంచిన మనస్కులు కావద్దు మీరు. Now concern the coming of our Lord Jesus Christ and our being gathered together to Him. We ask you, brothers, not to be quickly shaken in mind or alarmed, either by a spirit or a spoken word or a letter seeming to be from us, to the effect that the day of the Lord has come. దేవుని యొక్క దినం వచ్చేసింది, ప్రభువు యొక్క దినం వచ్చేసింది, ప్రభు వచ్చేసాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటే కంగారు పడద్దు అన్నాడు ప్రభువు కూడా. కనుక మెస్సియా వచ్చేసాడు, వచ్చేస్తున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అంటే యూదులు కలవరపడిపోయేటువంటి కాలం రాబోతారు. అక్కడ డు నాట్ బి డిసీవ్డ్ బై ఎనీవన్. అదే తెసలోని సంఘాన్ని చెబుతున్నాడు. ఒక విషయం జరగాలి. అదేంటంటే మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, అపోస్టసీ. Let no one deceive you in any way, for that day will not come unless the rebellion comes first and the man of lawlessness is revealed, the son of destruction. The man of lawlessness, the man of destruction. ధర్మ విరోధి, పాప పురుషుడు, క్రీస్తు విరోధి వాడు ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఇక్కడ కొన్ని సూచనలు ఇస్తున్నాడు. మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది, unless the rebellion comes first. Rebellion. మనం పొలిటికల్ పీపుల్ అండ్ దేర్ స్ట్రాటజీస్ అండ్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ అండ్ ద పార్టీస్ చూస్తుంటే నా అబ్జర్వేషన్లో చెబుతున్నాను, నా వ్యక్తిగతంగా నా అబ్జర్వేషన్లో చెబుతున్నాను. ఒక పొలిటికల్ లీడర్ పవర్ కొరకు ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రలోభాలు, ట్రూత్ మీద నిర్మాణం చేయటం ప్రక్కన పెట్టేశారు. ఇవాళ ప్రపంచం అంతా ఇలాగే ఉంది. క్రిస్టియన్ కంట్రీస్,
ఇతర కంట్రీస్ అన్నింటిలో కూడా పొలిటికల్ సిస్టమ్ ఎక్కడా కూడా శాంతిని గూర్చినటువంటి ఆలోచన కానీ సత్యం మీద నిర్మాణం చేయాలనేటువంటి ఒక భావన కానీ ఎక్కడ కనపడలేదు. గెలుచుటే ప్రధానంగా చూస్తున్నారే కానీ సమాజంలో ఉండేటువంటి అంశాల మీద ఫోకస్ ఎక్కడ కనపడలేదు. కళ్ళాలు తెగిపోయిన గుర్రాలు ఎలా అసాధ్యమో నివారింపచూచటం, అట్లాంటి కండిషన్స్లో కరప్షన్, టెర్రరిజం, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ అన్ఎథికల్ ఇష్యూస్ అన్నీ వెళ్ళిపోతుంటే వాటి మీద ఎక్కడ చర్చ కనపడదు మీకు. ఓన్లీ వెల్ఫేర్ వెల్ఫేర్ వెల్ఫేర్. ఇవాళ వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, కానీ రెస్పాన్సిబిలిటీ అండ్ వాల్యూస్ ఎవరు టీచ్ చేయలేకపోతున్నారు. వాటి గురించి అసలు ఆగి ఆలోచించేవాడు కూడా కనపడటం లేదు. మనం ఎక్కడ ఏడవాలో అక్కడ నవ్వుతున్నాం, ఎక్కడ నవ్వాలో అక్కడ ఏడుస్తున్నాం. మన సమాజంలో విలువలు రోజు రోజుకి అడుగంటూ పోతున్నాయి అనేది అన్ని వర్గాల మత నాయకులు గోలెత్తి మాట్లాడుతున్నారు. ఇవాళ మనకి ఒక మంత్లీ ప్యాక్స్లో టెలిఫోన్లో ఇంటర్నెట్ అవైలబిలిటీ వచ్చింది. స్మార్ట్ ఫోన్స్ అందరం కొనుక్కుంటున్నాం, ట్యాబులు కొనుక్కుంటున్నాం. ఆన్ చేయగానే ఎటువంటి పిక్చర్స్ అండి, ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలతో కూడిన, మోసయుక్తంతో కూడిన ప్రకటనలతో కూడినటువంటి వీడియోస్ కళ్ళ ముందు పెట్టేస్తున్నారు యూట్యూబ్స్లో. వాటి వైపు చూడాలంటే భయం వేసే పరిస్థితి వస్తుంది. అవి మన దగ్గరకు వస్తే మనం ఎల్డర్లీ పీపుల్గా, స్పిరిచువల్ పీపుల్గా వీఆర్ ఏబుల్ టు రెసిస్ట్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. కానీ యంగ్ పీపుల్ ఏం చేస్తారు, వాటిలోనికి వెళ్ళిపోతున్నారు. ట్రూత్ బదులు ఫాల్స్ని ఇంజెక్ట్ చేస్తోంది మైండ్లో. చూడండి, ఎక్కడ చూసినా కూడా రెస్ట్లెస్నెస్, మనుషుల్లో అసహనం, ఎక్కడ చూసినా కూడా అసహనం, ఎక్కడ కూడా చట్టాన్ని గౌరవించే పరిస్థితులు కనపడవు. ఎవరికి బలవంతుడో వారికే బతుకనే పరిస్థితుల్లోకి జంప్ అవుతోంది, స్కిప్ అవుతోంది సమాజం. ఇవన్నీ కూడాను నేను పరిశీలన చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ నియర్. ప్రభు యొక్క దినం దగ్గరగుంది. ఎందుకంటే ఆ భ్రష్టత్వం, ఆ రెబెలియన్ కనబడుతుంది. చిన్న పెద్ద తారతమ్యం పోయింది. గౌరవించడం అవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఒక సటానిక్, సాడిస్టిక్ బిహేవియర్ వృద్ధి చెందుతోంది. హూ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రాంగ్ అనేది పోయింది, కనపట్టల్లా. అది సమాజంలో అర్థం కాని పరిస్థితి, అరుచుకునే పరిస్థితి, నేను ముందంటే నేను ముందనే పరిస్థితి, నా సౌఖ్యమే నేనే ముఖ్యం అనే పరిస్థితి వాళ్ళ. ఇదంతా కూడా భ్రష్టత్వానికి సూచన, అపోస్టసీకి, రెబెలియన్కి సూచన. ఇవాళ మీరు చూడండి, చర్చెస్లో కూడా రిలీజియస్ టచ్ ఎక్కువైంది, స్పిరిచువల్ టచ్ లేదు. యాక్టివిటీ ఓరియంటెడ్ అయింది. ప్రొడక్టివిటీ, ఫ్రూట్ఫుల్నెస్ అనే దాని మీద చర్చ లేదు. ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్ లేదు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లేదు, ఫ్రూట్ ఆఫ్ ద సర్వెంట్హుడ్ లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్. స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్, లోతైన పశ్చాత్తాపం వైపు బోధలు ఆగిపోయాయి. క్రైస్తవుడు క్షమాగుణం, సహనం, ఓర్పు వాటిల్ని పాతరేసేసాడు. ఆ వాల్యూస్ ఇన్కాల్ చేసే రోల్ మోడల్స్ లేకుండా పోయారు, ఆ టీచింగ్ లేకుండా పోయింది. ఇదంతా కూడా భ్రష్టత్వము మొదట సంభవించున్న దానిలో ఇట్ ఈస్ ఆల్ ద పార్ట్.
ఇట్ ఈస్ ఆల్ ద పార్ట్. మనకి ఇదొక భాగంగా కనిపిస్తుంది వాళ్ళ గే కల్చర్, లెస్బియన్ కల్చర్. ఇదంతా కూడా భ్రష్టత్వము, వాల్యూస్ లేకపోవటం భ్రష్టత్వము, ధర్మం పేరిట అధర్మము, ధర్మం పేరిట అధర్మం. కనుక ఇవాళ మనం చూస్తే ఎక్స్‌ప్లాయిటేషన్, మాట ఒక్కటి మాట్లాడితే అది మాట నిలబడకపోవటం. పెద్దోళ్ళు, డబ్బు లేని వాళ్ళు కాదు, చాలా పెద్దోళ్ళు మాట విషయంలో వైఫల్యం చెందటం. ఇదే భ్రష్టత్వం అంటే, మరొకటి కాదు. హైడింగ్ దెమ్సెల్వ్స్ టు ద సొసైటీ. కనుక ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అదే చెబుతున్నాడు, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితే నా దినం వస్తుంది. 7-year tribulation starts with the revelation of the man of lawlessness. ధర్మ విరోధమైన పురుషుడు వాడు బయటకు వచ్చి ప్రారంభిస్తాడు. ప్రభు దినం, ఆ దినం ఉగ్రతా దినం అని చెప్పబడిందే, ఆ 7 ఏళ్ల శ్రమకాల దినం అప్పుడు ప్రారంభమవుతుంది. వరల్డ్ పొలిటికల్ సినారియో విల్ మేక్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్, సింగిల్ కరెన్సీ వైపు నడుస్తుంది. ఇప్పటికే మనం ఇండియాలో ఉన్నటువంటి మనం విదేశాలకు వెళ్ళినప్పుడు మన డెబిట్ కార్డ్తో అక్కడ డాలర్స్ డ్రా చేసుకుని ఇక్కడ ఇండియన్ కరెన్సీని మనం కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీ వచ్చేసింది. కనుక కరెన్సీ ఎక్స్చేంజ్లో ఒక స్మూత్ ఆపరేషన్ ప్రారంభమైంది. అది అల్టిమేట్కి చేరుతుంది. సింగిల్ కరెన్సీకి ప్రయత్నాలు వస్తాయి. ఒకే గవర్నమెంట్, ప్రపంచమంతా వసుదైక కుటుంబం కాన్సెప్ట్లో అంతా మనుషులవి, అందరం ఒకటిగా ఉందాం, అంతకంటే శాంతి లేదు, ఒకే రూలర్ ఉంటే బాగా జరుగుతుంది, అటు నడిచి వెళ్ళిపోతుంది ఆఖరికి. ఇవాళ చూడండి, ఈ గవర్నమెంట్ అనుకుంటాం, వాళ్ళు నచ్చక, గతం వాళ్ళు నచ్చక, వీళ్ళు నచ్చక మళ్ళీ వాళ్ళనే ఎన్నుకుంటాం మళ్ళీ వెళ్ళి. ఇండియాలో మీరు గమనించండి, ఈ పార్టీని ఎన్నుకుంటాం, ఈ ట్రిప్లో ఇటు కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు అటు కుర్చీలో కూర్చుంటారు పార్లమెంట్లో, ప్రతిపక్షం కుర్చీల్లో. మళ్ళీ ఒక జనరేషన్, ఒక 5 years తర్వాత వీళ్ళు అటు వెళ్తారు, వాళ్ళు ఇటు వచ్చి కూర్చుంటారు. ద సేమ్ లీడర్స్, మ్యాక్సిమం గ్రూప్ ఆర్గనైజర్స్ వాళ్ళే ఉంటారు. అలాగే అసెంబ్లీలో కూడా ఈ పార్టీ ఇటు కూర్చుంటే ఈ 5 years లేకపోతే ఒక 10 years మరొకసారి అటు కూర్చుంటారు. ఇది ఏంటో అర్థం కాని పరిస్థితి వస్తుంది చివరికి. ఆఖరికి అపహాస్యం అవుతుంది, ఏం అర్థం కాదు. పొలిటికల్ సిచ్యుయేషన్ చేతులు దాటిపోయింది, మనీ రాజ్యం వెళ్తోంది, అబద్ధం రాజ్యం వెళ్తుంది, సత్యం అబద్ధం చేత ప్రొటెక్ట్ చేయబడే దినం కనపడుతుంది. వాళ్ళ ట్రూత్కి ఫాల్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఏది నిజం, ఏది కాదు, ఏది గీటురాయి, ఎవరు నాణ్యత కలిగిన నిర్ణయకర్త, ఇవన్నీ కూడాను కరప్షన్ వచ్చింది అన్నింటిలో. ఇవాళ మనం తింటున్న తిండిలో కానీ, పీలుస్తున్న గాలిలో కానీ స్వచ్ఛత లేకుండా పోయింది. పొల్యూషన్ పేరిట మనం ఎంత బాధ అనుభవిస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. మందుల్లో కూడాను, మెడిసిన్స్లో కూడాను చాలా 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 కల్తీలు వచ్చేసాయి. వైద్యుల్లో దోపిడీ వచ్చింది. అన్నింటిలో మీరు అన్ని వర్గాల్లో కూడాను భ్రష్టత్వం యొక్క ఛాయలు స్పష్టంగా ట్రేసెస్ కనబడుతున్నాయి. రిలీజియస్ లీడర్స్లో ధనాపేక్ష వచ్చింది, సుఖాసక్తి వచ్చింది. ఒకప్పుడు ఒక 2 centuries బ్యాక్ లేదు ఇది. ధనాపేక్ష,
సుఖాసక్తి, ఈ రెండు వదిలిన వాళ్ళే దేవుని సేవకులుగా మత నాయకులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. వెరీ సాడ్ ఏంటంటే బిజినెసెస్లో కూడా రిలీజియస్ సెక్టర్స్ ఇన్కార్పొరేట్ అయిపోతున్నారు. మనీ మనీ మనీ, వాల్యూస్ పక్కన పెట్టారు, నైబర్ లవ్ పక్కన పెట్టేశారు. భ్రష్టత్వం ఛాయలు కనబడుతున్నాయి. ఎప్పుడైనా కూడా రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది ప్రపంచానికి. దాన్ని నిలువరింప చేసుకోవాలి అని అంటే ఏకమయ్యేటువంటి ప్రపంచం కనబడుతోంది. మన ఎయిర్ స్ట్రైక్ చేయటానికి అన్ని దేశాల యొక్క మద్దతును ముందుగా ప్రధానమంత్రి కూడగట్టాడని చెప్పి సమాచారం ఇస్తున్నారు ప్రజలకి. ఒక టెర్రరిజం అణిచివేసుకోవటానికి మిగిలినటువంటి కంట్రీస్ అందరూ కూడా ఏకమై శాంతి ప్రపోజల్స్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. సౌత్ కొరియా వాళ్ళ యొక్క అణుప్రయోగాల మీద ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా గమనిస్తున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ యాంటైక్రైస్ట్కి రంగం సిద్ధమవుతోంది. ఒక పక్క సువార్త విస్తృతంగా వ్యాపిస్తోంది, ఒక పక్క పాపం విస్తృతంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. లోతు దినాల్లాగా ఉంది, నోవహు దినాల్లాగా ఉన్నాయి. చాలా క్లియర్గా ఇండ్లు కట్టుకోవటం, పెండిండ్లు చేసుకోవటం, ఇండ్లు కట్టుకోవటం, పెండిండ్లు చేసుకోవటం నోవహు దినాలు. లోతు దినాలు ఏమీ సంభవించదన్నట్టుగా ఉన్నారు. వ్యభిచారం పెచ్చిమీరిపోయింది. ఇప్పుడు ఆ దినాల్లోనే ఉన్నాం. ఇవి ఈ భ్రష్టత్వపు ఛాయలు కలిగిన దినాలు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తాను. 6వ వచనం నుండి 5వ వచనం నుండి నేను మరలా మీకు తెలియజేస్తాను రేపటి దినాన. ఈ దినం ఎపిసోడ్కి సహకారం ఇచ్చిన కుటుంబం జాలిపూడి వాస్తవ్యులు కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, కుమార్తె సుప్రియ గారు, కుమారుడు సుధీర్ కుమార్ గారు, కుటుంబ సభ్యురాలు కనకదుర్గ గారు సహకరించారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. నిన్ను ఆరాధించు వారిగా మమ్మల్ని సిద్ధం చేయండి. నీ రాజ్యము కొరకు సిద్ధపడేవారుగా చేయండి. నశిస్తున్న వారికి నిన్ను పరిచయం చేసే భాగ్యం దయచేయండి. యేసునామాన్ని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మన అందరికీ ప్రత్యేకంగా సుప్రియ గారికి తోడయుడను గాక. ఆమేన్.